ఇదిగోండి అలసందలు నానబెట్టుకున్నాం కదా, బాగా నాని గ్రైండర్ వేసుకుందాం. ఎందుకంటే అలసందలు గారెలు వేసుకుంటానికి వేస్తున్నాను. బాగా మెత్తగా పట్టుకోకూడదండి, ఇది కచ్చవెచ్చగా పట్టుకోవాలి. మిక్సీలు ఉంటే మిక్సీలైనా వేసుకోవచ్చు, ఇట్లా గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు. అండి చూసారా ఇట్లా నలిగింది. ఇదిగోండి బాగా మెత్తగా కాకుండా ఇట్లా గరుగ్గానే ఉంటేనే బాగుంటుంది. సారీ అండి, నేను మీకు చూపించడం కొంచెం మిస్ అయ్యింది. దీంట్లో ఏం చేసానంటే ఒక గుప్పుడు బీఫ్ పిండి రుబ్బేటప్పుడు వేసాను. వేయకపోయినా బాగుంటుంది, కానీ కొంచెం వేస్తే ఇంకా రెసిపీ బాగుంటుందని చెప్పి నేను కొంచెం గుప్పుడు బీఫ్ పిండికి వేసాను. తోడేస్తున్నాను. ఇదిగోండి దీంట్లోకి వేసుకున్నాయి 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. 1 ఇంచి అల్లం సన్నగా ఇట్లా తరిగి పెట్టాను. చూసారా, అల్లం, పెద్దలపాయి కట్ చేసి పెట్టుకున్న పెద్దలపాయి, ఉల్లిపాయ కొంచెం పెద్దది అంత సైజు తీసుకున్నాను. కరివేపాకు కట్ చేసి పెట్టాను, కరివేపాకు వేస్తున్నాను. సాల్ట్, జీలకర్ర వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. దీనిలో వేసుకొని కలుపుకుందాం. కొన్ని అలసందలు మనం విడిగా తీసుకున్నాం కదా, ఇవి కూడా వేస్తాం. పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఆయిల్ పెట్టుకుందాం. నూనె కాగిందండి, వేసుకుందాము. ఇవన్నీ వేయాలని తిప్పకూడదు, తిప్పితే ఏమవుతుందంటే చెదిరిపోతుంది అనమాట. కొంచెం కాలనివ్వాలి, కాలినాక అప్పుడు మనకు కావాల్సిన టైప్లో తిప్పుకోవచ్చు. చూసారా, ఇలాగ రావాలన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఎంత సూపర్గా ఉంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, మీ అందరికి చూపిద్దామని నేను దీన్ని ట్రై చేశాను. ఈ రెసిపీ మాత్రం చాలా అంటే అబ్బా చాలా వావ్ అనే అంత టేస్ట్గా ఉంది. హాయ్ అండి, చూసారా అలసందలతో గారెలు చేసాను. ఇలాగా సూపర్ టేస్ట్గా ఉందండి. ఒకసారి చూసి మీరు క్లియర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. నేను ఎక్కడ ఎలా ఏమేసానో ఎలా చేసాను అనేది మీకు తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.